హలో అందరికీ, ఈరోజు నేను మా ఇంట్లో పూరీస్ తీసుకున్నాము. నా స్టైల్లో పూరీస్ ఎలా చేశాను ఇప్పుడు మీరే చూడండి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి కలిపాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. మొత్తం కలిపేయండి మంచిగా. నేను పెరుగు ఎందుకు తీసుకున్నానంటే పెరుగు వేస్తే పూరీలు చాలా మెత్తగా వస్తాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయని. ఇలా మెత్తగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే ఒక 15 మినిట్స్ పక్క పెట్టండి. తర్వాత ఇలా ఉండలు చేసి మంచి ఆయిల్తోని చేయండి. నేనైతే ఆయిల్తోనే చేశానండి. మీరు కావాలంటే పిండితో కూడా చేయొచ్చు. మా ఇంట్లో ఆయిల్తో చేస్తేనే పూరీలు తింటారు, లేదంటే తినరు. మీలో ఎంతమందికి పూరీలు ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అండి. మీరు చికెన్లో తింటారా, మటన్లో తింటారా, లేదంటే పప్పులో తింటారా? నేనైతే చాయ్లో వేసుకొని తింటానండి. సూపర్ ఉంటుంది అసలుకి. నాకైతే పూరీస్ ఏ కర్రీలో నచ్చవు. చాయ్ పెట్టుకొని మంచి వేడి వేడి చాయ్లో తింటే ఆహా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా కొన్ని చేసుకున్నాను. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో వేసే పూరి ఆహా ఎలా పొంగుతుంది చూడండి. అసలుకి ప్రతి ఒక్క పూరి పొంగుతుంది చూడండి, ఎంత బాగా ఉందో అసలుకి. అబ్బా, నాకైతే ఇప్పుడే చాయ్ పెట్టుకొని వెంటనే చాయ్లో వేసుకొని తినాలనిపిస్తుందండి. చూడండి, ప్రతి ఒక్క పూరి పొంగుతుంది మంచిగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.